నాకు ఈ భయం లేదా బెరుకు ఎప్పుడు ఎలా వచ్చిందో గుర్తులేదు. కానీ సొంత వాళ్ళతో కూడా కొన్ని విషయాలు నేరుగా చెప్పలేనంత, అడగలేనంత బెరుకు. పోని ధైర్యం చేసి అడుగుదాం అనుకునేసరికి వాళ్ళు వేరే పనుల్లో ఉండేవాళ్ళు. చాలా కాలం ఇలా నా మాటలు, భావాలు మనసు వాకిలి దాటి బయటకు వచ్చే మార్గం కనపడలేదు. ఇంటర్ హాస్టల్లో వేశారు. ఓ పక్క హోమ్ సిక్, మరోవైపు అంతా కొత్త మనుషులు. క్యాంపస్ గోడలు తప్ప మరో ప్రపంచం తెలియదు. ఇంకా లోపల బెంగ ఎక్కువై దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు విశాలంగా తెల్లని కాగితం, ఖాళీగా కలం నా కోసమే అన్నట్టు కళ్ళ ముందు కనపడ్డాయి. అప్పుడు ఆ కాగితాన్ని నా 2 చేతుల్లోకి తీసుకున్నాను. అప్పుడు అది, చెప్పు ఏంటి నీ బాధ అని నన్ను మౌనంగా అడిగినట్టు అనిపించింది. వెంటనే నేను పెన్నుతో ఏదో గీయడం మొదలుపెట్టాను. అదేంటంటే గుండె తన నోటిని తానే చేత్తో మూసి నొక్కేసుకున్న ఓ బొమ్మ. నా పరిస్థితిని అలా బొమ్మగా గీసి చూసేసరికి ఎందుకో ఉన్నట్టుండి కళ్ళు చెమ్మగిల్లాయి. నేను గీసిన గుండె బొమ్మని నా గుండెగా హత్తుకుని కాసేపు అలాగే కూర్చున్నా. కాసేపటికి మనసులోని భారం కొంత తగ్గినట్టు అనిపించింది. జీవం లేని కాగితానికి ఓ మనిషిని ఓదార్చేంత శక్తి ఎక్కడదా అనిపించింది. సమాధానం దొరకలేదు. కానీ ఆ క్షణం నుండి ఆ కలం, కాగితం నా నేస్తాలయ్యాయి. నా భావాలను నేను బొమ్మలుగా గీసేది, కాగితం వాటిని ఆనందంగా మోసేది. అలా నా భావాలను తన కాయం మీద పచ్చబడి పెంచుకున్న కాగితంతో నేను ప్రేమలో పడ్డాను. అప్పటి నుండి సంతోషమైన, బాధైన, ఆశైన, ఆవేదనైన నా కళ్ళు ముందుగా నా కాగితం కోసం వెతికేవి. ఒక్కోసారి బొమ్మలు కాకుండా నా భావాలకు అక్షర రూపం ఇచ్చేవాడిని. అది కూడా నా మనసుకి ఎంతో హాయిని కలిగించేది. అప్పుడే నాకు ఆల్రెడీ ముఖపరిచయం ఉన్న ఓల్డ్ ఫ్రెండ్ మళ్ళీ కొత్తగా పరిచయం అయింది. తానెవరో, తను నా జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. మీ హను.